చెన్నూరు నియోజకవర్గ కేంద్రమైన చెన్నూరు పట్టణంలో పార్టీలకు అతీతంగా అన్ని కులాల సంఘాలు, మేధావులు, యువతతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు ప్రభుత్వానికి మద్దతుగా చెన్నూరు పట్టణంలో ఘనంగా తిరంగ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం కేంద్రమైన చెన్నూరు పట్టణంలో మరి గత నెలలో జరిగిన పర్యాటకుల మీద ఉగ్రదాడిలో అమాయకమైన ప్రజలు చనిపోయారు. దానివల్ల మనకు మరి భారతదేశ ప్రభుత్వం మరి ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మరి ఆపరేషన్ సింధూర్ వల్ల మరి మన భారతదేశ ప్రభుత్వం ప్రపంచానికి ఏం చెప్పిందంటే మన స్వదేశీ తయారీ అయిన మరి క్షిపణులు కావచ్చు, సూసైడ్ డ్రోన్స్ కావచ్చు, ఇలా రకరకాల మన ఆయుధాలతోని మన భూభాగం దాటకుండానే మరి పాకిస్తాన్లోని భూభాగంలోని తీవ్రవాద సంస్థలను ధ్వంసం చేసినాయి. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది, భారతదేశంతో పెట్టుకుంటే మనం మనకు బతకడం కష్టమని చెప్పి ఇతర దేశాలకు కూడా సందేశం పంపించినట్టు అయింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న సమగ్రతను మరి సైమైక్యతను మరి కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఇలా కుట్రలు అన్నీ మన భారతదేశంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు మరి కుట్రలు చేసి మనని విడగొట్టే ప్లాన్ చేస్తున్నారు. కనుక భారతదేశం ఆర్థికంగా ఇప్పుడు 4వ స్థానాన్ని జపాన్కి వెనకనెట్టేసి 4వ స్థానానికి పోయింది కనుక మన దేశాన్ని దెబ్బతీసే యోచనలా ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సందర్భంగా మన దేశానికి ఏం జరిగినా కానీ దేశ ప్రజలంతా కుల మత భేదాలు లేకుండా మరి పార్టీ భేదాలు లేకుండా దేశమంతా ఒక్కటే అని మరి ఈ సందర్భంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇలా ర్యాలీలు తీసుకుంటూ క్యాండిల్ ర్యాలీలు తీసుకుంటూ మన భారతదేశ సైనికులు అంటే మరి ఎండకు వానకు చలికి మరి అక్కడ గస్తీ కాస్తూ మన త్రివిధ దళాల సైనికులందరూ గస్తీ కాస్తూ వారి ప్రాణాలను పరంగా పెట్టి వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ 140 కోట్ల మరి ప్రజల ప్రాణాలకై వాళ్ళు పోరాడుతున్నారంటే ఈరోజు మనం అందరం వారికి సెల్యూట్ కొట్టాల్సిందే. కాబట్టి మనం ఆ త్రివిధ దళాలకు మద్దతుగా మనం ఈరోజు ర్యాలీలు తీసుకున్నాం. ఈ త్రివిధ దళాల మరి మద్దతుగా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఆపరేషన్ సింధూర్ వల్ల మతం పేరు చెప్పి మరి చంపేయడం జరిగింది. మతం పేరు చెప్పి ఈ సందర్భంగా మనం ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మరి ఒక ముస్లిం సోదరుడు కూడా చనిపోయిండు. మరి ఇప్పుడు మరి భారతదేశం మరి పాకిస్తాన్ పై యుద్ధం చేసేటప్పుడు మరి ఒక ముస్లిం అమ్మాయి మరి కురేషి వాళ్ళ కుటుంబం, మిలిటరీ కుటుంబం, వారు ఒక భారతదేశానికి వారు సేవ చేస్తున్నారు, వాళ్ళ తాత వాళ్ళ నాన్న వీళ్ళు. మరి ఈ సందర్భంగా మరి వ్యోమికా సింగ్ కూడా ఒక పంజాబీ, ఆమె ఖలిస్తాన్లోని ప్రజలు, పాకిస్తాన్లోని ప్రజలు కూడా మరి వారికి సంఘీభావం తెలుపుతారనే ఉద్దేశంతో మరి లేడీ మహిళలతోని మరి అక్కడ ఉగ్రవాద సంస్థలను మరి ధ్వంసం చేసిన చరిత్ర మన భారతదేశ ప్రభుత్వానికి. మనం ఈ సందర్భంగా మరి భారతదేశ ప్రభుత్వానికి, సైనికులకు అండగా ఉంటున్నామని తెలియజేసేందుకు వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి.